హాయ్ స్టూడెంట్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ వచ్చాడంటే సాల్వ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ డివై బై డిఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అని కదా. ఈ టర్మ్ని ఇట్లా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దాం. ఎలా అంటే ఫస్ట్ డివై బై ఎక్స్ రైట్ సైడ్ పంపిస్తున్నాడు. ఏమొస్తుంది వాల్యూ డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ ఎక్స్ వైఐ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్ ప్లస్ ఎక్స్ వై. ఎక్స్ వై టైం లెఫ్ట్ సైడ్ తీసుకురండి. డిఎక్స్ బై డివై మైనస్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్. బేసిక్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్లో లీనియర్ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటంటే ఈ ఫార్మాట్లో ఉండాలి. డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఈ ఫార్మాట్లో ఉంటే అప్పుడు మనం సాల్వ్ చేస్తాం. బట్ ఇక్కడ చూడండి, అంటే ఎలా ఉండాలంటే పీ ఈజ్ ఈక్వల్ టు క్యూ అనే టర్మ్ కానీ పీ అనే టర్మ్ కానీ దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఎక్స్ ఆర్ కాన్స్టెంట్స్ అవ్వాలి. పీ కానీ క్యూ కానీ టర్మ్స్ తీసుకుంటే కంపల్సరీ ఉంటే పీ కామా క్యూ అనేవి ఎక్స్ ఆర్ కాన్స్టెంట్స్లో ఉండాలి. సో దట్స్ వై ఇప్పుడు వాల్యూ చూడండి, ఇక్కడ వై క్యూబ్ ఉంది కదా. బేసిక్గా మనకి ఇక్కడ ఏముండాలి, ఓన్లీ ఎక్సే టర్మ్ ఉండాలి. అదే ఓన్లీ వై టర్మే ఉండాలి. డిఎక్స్ బై డివై కాబట్టి ఓన్లీ వై టర్మ్. సో ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తాం అనుకో, ఏమొస్తుంది వాల్యూ 1 ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ బై డివై మైనస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై క్యూబ్ మైనస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై క్యూబ్ అని. ఇప్పుడు చూడండి, బిఫోర్ స్టార్టింగ్ టర్మ్ ఎలా ఉంది, 1/x స్క్వేర్ ఉంది కదా. ఈ ఫార్మేట్లో కన్వర్ట్ అవ్వాలంటే ఓన్లీ డివై బై ఎక్స్ ఉంది. అంటే మనం అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్ టర్మ్ వచ్చేస్తుంది లేదా ఇక్కడ ఎక్స్ టర్మ్ వస్తుంది. కాబట్టి ఏం చేస్తామంటే ఇందులో -1/x ఉన్న ప్లేస్లో టీ రీప్లేస్ చేస్తే -1/x డెరివేటివ్ ఏంటి, ఇదేనా డెరివేటివ్ -1/x స్క్వేర్ కదా. -1 ప్లస్ అయిపోతుంది అంటే 1/x స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి అయింది. అంటే ఇప్పుడు క్వశ్చన్లో 1/x స్క్వేర్ డిఎక్స్ ఉన్న ప్లేస్లో రీప్లేస్ చేయొచ్చు, డిటి రీప్లేస్ చేయొచ్చు. కాబట్టి డిటి బై డివై ప్లస్ టీవై ఈజ్ ఈక్వల్ టు వై క్యూబ్ మిల్. ఇప్పుడు సరిపోయింది కదా ఫార్ములా. సో అబౌవ్ equation is in the form dt by dy plus py is pt plus pt is equal to q ఫార్ములా. కంపేర్ చేస్తే p is equal to y అవుతుంది అండ్ q is equal to y క్యూబ్. p is equal to y and q is equal to. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ చేద్దాం. if is equal to e పవర్ ఇంటిగ్రల్ p dy అవ్వాలి, దట్ మీన్స్ py dy. దెన్ e పవర్ y స్క్వేర్ బై 2i, వైకి ఇంటిగ్రేషన్ y స్క్వేర్ బై 2 కాబట్టి సో y స్క్వేర్ బై 2. నా జనరల్ సొల్యూషన్ తీసుకోండి. జనరల్ సొల్యూషన్ ఈజ్ ఫార్ములా ఏంటి, ఈసారి ఫార్ములా డిటీ బై డివై కాబట్టి టీ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రావాలి. టీ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ డివై ప్లస్ సి అవుతుంది. మనం డివై బై డిఎక్స్ ఉంటే వై ఇంటూ అంటున్నాం, డిఎక్స్ బై డివై ఉంటే ఎక్స్ ఇంటూ అంటున్నాం, అలాగే డిటీ బై డివై ఉంటే టీ ఇంటూ అన్నాను. సో టీ ఇంటూ అనమాట. దర్ఫోర్ టీ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అన్నాం -1/x. తర్వాత రీప్లేస్ చేద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వై క్యూబ్ ఇంటూ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 డివై ప్లస్ సి అవుతుంది. ఇప్పుడు ఈ టర్మ్లో ఇంటిగ్రల్ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఇంటూ వై స్క్వేర్ ఇంటూ వై డివై ప్లస్ సి అని రాస్తున్నాం. వై స్క్వేర్ ఈ పవర్ వై స్క్వేర్ బై 2 ఇంటూ వై స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ఇంటూ వై ఇంటూ వై క్యూబే కదా. వై స్క్వేర్ బై 2 టర్మ్ని టీఎన్ యూ1 తీసుకోండి, అంటే ఆల్రెడీ టీఎన్ తీసుకున్నాం కదా. సో దట్స్ యూ1 కన్సిడర్ చేసుకుంటే 2y బై 2 ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు డియూ అవుతుంది. హియర్ 2 క్యాన్సిల్. దెన్ వై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు డియూఐ. ఈ వాల్యూస్ రీప్లేస్ చేయండి అంటే టీ ఇంటూ ఈ పవర్ యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ యూ ఇంటూ ఇక్కడ వై స్క్వేర్ మాత్రం ఉంది, బట్ నాకు వై స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు యూ అన్నాం కాబట్టి 2 రైట్ సైడ్ పంపించి 2u ఇంటూ వై డివై అంటే ఏమైపోయింది డియూ కదా, డియూ ప్లస్ సి అవుతుంది. డియూ ప్లస్ సి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమన్నా టీ ఇంటూ ఈ పవర్ యూ ఈజ్ ఈక్వల్ టు
2 ఇంటూ ఈ పవర్ యూ ఇంటూ యూ డియూ ప్లస్ సి వచ్చు. దీన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు? టీ ఇంటూ ఈ పవర్ యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ పవర్ యూ ఇంటూ యూ -1 ప్లస్ 1 డియూ ప్లస్ సి అని రాయచ్చు. యూ -1 కాస్త ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. యూకి డెరివేటివ్ అంటే ఎక్స్ డెరివేటివ్ 1, 1 డెరివేటివ్ 0 కాబట్టి ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫార్మాట్లో ఉంది కదా. సో టీ ఇంటూ ఈ పవర్ యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ పవర్ యూ ఇంటూ ఈ -1 ప్లస్ సి. ఈ పవర్ యూకి యాడ్ చేసేయండి. టీ ఈజ్ ఈక్వల్ టు 2u -2 ప్లస్ సి ఇంటూ ఈ పవర్ -. ఎవ్రీ టర్మ్లో ఈ పవర్ యూ క్యాన్సిల్, బట్ ఇక్కడ లేదు కాబట్టి డినామినేటర్ రావాలి 1/e పవర్ యూ. యూ మాట పంపిస్తే ఈ పవర్ -c అవుతుంది. హియర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా వాల్యూ -1/x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యూ అంటే ఏమన్నా వాల్యూ y²/2 కదా. సో y²/2 -2 ప్లస్ సి ఇంటూ ఈ పవర్ -y²/2 అయి 2 క్యాన్సిల్. -1 ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ y² -2 ప్లస్ సి ఇంటూ ఈ పవర్ -y²/2. నెగిటివ్ కూడా రైట్ సైడ్ పంపించండి. x ఇంటూ y² -2 సి ఇంటూ ఈ పవర్ -y²/2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఆన్సర్.